శంకర్పల్లిలో జిఎస్ఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిని పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరంలో తిరుపతిరావుని అదుపులోకి తీసుకున్నారు. శంకర్పల్లిలో వ్యాపారవేత్త తన ముగ్గురు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తిరుపతిరావు నిందితుడు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా డబ్బుల వసూలకు పాల్పడ్డాడు తిరుపతిరావు. ఇప్పటి వరకు లక్షల రూపాయలు తిరుపతిరావుకు చెల్లించారు వ్యాపారవేత్త. డబ్బులు తిరిగి రాకపోవడంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో 4 జర్నలిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నీరాటి రవి తన ముగ్గురు పిల్లల్ని ఆర్థిక దాంట్లో ఇబ్బందులు ఇరుక్కుపోయి ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో అతను చేరి అతనితో పాటుగా అతని గ్రామస్తులను చుట్టుపక్కల వాళ్ళని కొంతమందిని ఆశపెట్టి చేంజ్ చేసుకోవడం ద్వారా కొంత డబ్బు సంపాదించి తర్వాత అప్పుల పాలైన సందర్భంగా అతను వాళ్ళ పిల్లల్ని చంపుకొని తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కేసులో నిందితుల అరెస్టు కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ముగ్గురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. 4వ అతను మొదటి ముద్దాయి గిడిజాల తిరుపతిరావు రాజాం జిల్లాలో నిన్న సాయంత్రం టైంలో అరెస్ట్ చేయడం జరిగింది.